పద్మనాభం ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక నిధి అనంత పద్మనాభుని సన్నిధి పుస్తక సమీక్ష కార్యక్రమం భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులు, గ్రామ ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు, ఆలయ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత చెన్నా మృత్యుంజయరావు, ప్రచురణకర్త వేదుల నాగేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాళ్ళ నాగేష్, ప్రముఖ రచయిత మరియు సీనియర్ పాత్రికేయుడు నాగబోయిన నాగేశ్వరరావు, యూజెఫ్ అధ్యక్షుడు ఎంఆర్ఎన్ వర్మ, సీనియర్ పాత్రికేయుడు హరనాథ్, వైసీపీ సీనియర్ నాయకులు తాలాడ పద్మనాభం, రామసింగు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. వేదికపై మాట్లాడిన అతిథులు ఈ గ్రంథం ఆధ్యాత్మికత, భక్తి, సాంప్రదాయం, సాంస్కృతిక విలువల సమ్మేళనంగా రూపొందించిందని ప్రశంసించారు. అనంత పద్మనాభ స్వామి వైభవం, ఆలయ చరిత్ర, భక్తుల అనుభవాలు, పౌరాణిక ప్రాధాన్యాన్ని సమగ్రంగా పొందుపరిచిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఈ గ్రంథం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. రచయిత చెన్నా మృత్యుంజయరావు మాట్లాడుతూ ఈ పుస్తక రచన వెనుక తన భక్తి భావన, అనుభవాలు, దీర్ఘకాలిక పరిశోధన ఉన్నాయని తెలిపారు. ఈ గ్రంథం ద్వారా భక్తులకు అనంత పద్మనాభుని మహిమను మరింత చేరువ చేయాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ప్రచురణకర్త వేదుల నాగేష్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ ద్వారా సమాజంలో మంచి విలువలు పెంపొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఈ పుస్తకాన్ని ప్రతి భక్తుడు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించే దిశగా ఇటువంటి గ్రంథాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మొత్తం భక్తి, గౌరవం, ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో కొనసాగి చివరగా రచయితను మరియు ప్రచురణకర్తను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డిస్కం అధ్యక్షుడు విఎం నాయుడు, మొక్కర సన్నిబాబు, తెలుగు మాస్టారు శ్రీనివాసరావు, అవనాపు దేముడు, మొక్కర అప్పలనాయుడు, సుక్కర పైడి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక నిధి అనంత పద్మనాభ స్వామి సన్నిధి పుస్తకాన్ని రచించినటువంటి శ్రీ చెన్నా మృత్యుంజయరావు గారు, అదేవిధంగా ప్రచురణకర్తగా అయినటువంటి శ్రీ వేదుల నాగేష్, మా ఇద్దరు సమక్షంలో సంవత్సరం పాటు దీర్ఘంగా సుదీర్ఘంగా స్వామివారి చరిత్రని నేను సేకరించి మన దేశంలోనే అందరికీ ఈ పుస్తకాన్ని అందించాలనే దృక్పథంతో మేము స్వామివారి చరిత్రని 600 సంవత్సరాలు అయినా ఈ ఆలయ 600 సంవత్సరాలు అయింది ఈ ఆలయాన్ని నిర్మించి. అదేవిధంగా స్వామివారి చరిత్రను తెలుసుకుంటే కనుక 1033 సంవత్సరాలు ఉందనేసి మేము పురావస్తు శాఖ ద్వారా తెలుసుకున్నాం. ఇటువంటి ఆలయాన్ని మనం పుస్తక రూపంలో తెలియజేయాలనే ఉద్దేశంతో పూర్వం ఒక పుస్తకాన్ని మన అవనాపు దేవుడు గారు, మాస్టర్ గారు ప్రచురించారు. అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కూడా విషయాలు సేకరించి కొత్తగా మళ్ళీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చరిత్రని ఆధ్యాత్మిక నిధి అనంత పద్మనాభుని సన్నిధి అనే పుస్తకాన్ని ప్రజలందరికీ అందించడం నేను చాలా గర్వంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా ఊర్లో నాయకులు, అదేవిధంగా మన ఆలయ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు మృత్యుంజయ చెన్నా. మాది విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం వెల్లంకి గ్రామం. నేను ఆధ్యాత్మిక నిధి అనంత పద్మనాభుని సన్నది పుస్తక రచయితను. ఈరోజు పుస్తక సమీక్ష కార్యక్రమం పద్మనాభంలో గల కుంతి మాధవ స్వామి ఆలయంలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ పాత్రికేయులు, కొంతమంది రచయితలు సమక్షంలో, స్థానికులు, భక్తుల సమక్షంలో బాగా జరిగింది. అయితే ఈ పుస్తకం రాయాల్సిందిగా నాకు 13 నెలల క్రితం వేదుల నాగేష్ గారు, పద్మనాభానికి చెందిన వేదుల నాగేష్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. అయితే మొదట నేను భయపడ్డాను, అయితే నేను రాయగలనా అని. కాకపోతే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. 650 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయం. కోస్పాటి వంశీయులు నిర్మించింది ఈ ఆలయాన్ని. అయితే పురాణాల్లో తీసుకుంటే ద్వాపర యుగానికి ఈ ఆలయానికి అవినాభావ సంబంధం ఉందని చెప్తారు. ఎన్నో ఆసక్తికరమైన అంశాలని భగవంతుడు నేరుగా భక్తులతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫార్మాట్లో రాయడం జరిగింది.
ఆధ్యాత్మికత వెలువరియాలి, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో జీవితాలని సుఖశాంతులకు బాటలు వేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత భావన పెంపొందాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని కేవలం ఆధ్యాత్మిక భావంగానే కాకుండా ఒక మేనేజ్మెంట్ పాఠంలా, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంలా రాయడం జరిగింది. ఈ పుస్తకాలు చదవడం గగనమైపోతున్న ఈ రోజుల్లో పుస్తకం ఖచ్చితంగా చదవాలి అనిపించేలా భగవంతుడే నాతో రాయించుకున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తాను. మరీ ముఖ్యంగా ఒక పాత్రికేయుడిగా మీ ముందు నేను ఒక రచయితగా మారి మీ అందరి ముందుకు వచ్చి ఆ విలువైన అక్షర సంపదని, ఆధ్యాత్మిక సంపదని ప్రపంచానికి అందించే ప్రయత్నంలో నేను ఒక భాగమైనందుకు భగవంతుని నేను ఎంతో రుణపడి ఉన్నాను.